ఇక డీటెయిల్స్ చూస్తే అకాల వర్షాలు వడగండ్లతో నష్టపోయిన రైతులు రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం కలెక్టరేట్ ముట్టడికి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. తన అనుచరులతో కలిసి ఆయన కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో వారిని పోలీసులు అడ్డుకుని గేట్లను మూసివేశారు. అయితే కొందరు పొంగులేటి అనుచరులు గేట్లు తోసుకుని కలెక్టరేట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పొంగులేటి అనుచరులకు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా మీడియాతో పొంగులేటి మాట్లాడుతూ కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని రైతులను ఆదుకోలేని కేసీఆర్ దేశాన్ని ఉద్ధరిస్తారని మాట్లాడుతున్నారని విమర్శించారు. అమ్మకు బువ్వ పెట్టలేని వాడు పినతల్లికి బంగారు గాజులు కొనిస్తానన్నట్లు చెబితే నమ్మడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు. రైతుల గోస కేసీఆర్ కు తగులుతుందని చెప్పారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకి 30,000 రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏ రైతన్నకి ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా నా వంతుగా నేను కూడా అక్కడ ప్రత్యక్షమై ఆ రైతుల బాట ఆ రైతులకి బాసటగా వారు పడుతున్న ఘోష 10,000 రూపాయలు సరిపోవండి. మీరు కూడా నేను రైతులని అనేక సందర్భాల్లో చెప్తుంటారు. 10,000 ఏ మూలకి చాలు 30,000 రూపాయలు మీరు ఇవ్వాలని ఈ ఖమ్మం జిల్లా ఖమ్మం హెడ్ క్వార్టర్ నుంచి. అంతేకాదు సుమారు ఈ రాష్ట్రంలో 80 లక్షల టన్నుల ధాన్యం, సుమారు 32 లక్షల టన్నుల మొక్కలు ఉత్పత్తి అవుతున్నాయి. రైతులు పంట పండిస్తున్నారు అని ఏ రైతన్నకి ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా నా వంతుగా నేను కూడా అక్కడ ప్రత్యక్షమై ఆ రైతుల బాట ఆ రైతులకి బాసటగా వారు పడుతున్న ఘోష 10,000 రూపాయలు సరిపోవండి. మీరు కూడా నేను రైతులని అనేక